హాయ్ అండి. వెల్కమ్ టు క్యూట్ కిడ్స్ క్రియేషన్స్. మొన్న ఊరెళ్ళొచ్చాం కదా, మా సప్పు ట్రైన్లో ఎంత రచ్చ చేశాడో వీడియో పెట్టలేదు కదా, కొంచెం లేట్ అయింది. ఈరోజు చెప్దాం అని చెప్పి ముందు చూపిద్దాం అనుకుంటున్నా. అసలు చూసారా ఎంత స్టైల్గా కూర్చున్నాడో. ట్రైన్ లేట్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు వాడు. అసలు ఎంతసేపు ఆ బాక్స్లో నుంచి బయటికి రావాలని గోల చేస్తుంటే ఇంకెలాగో ట్రైన్ రాలేదు కదా అని చెప్పి రైల్వే స్టేషన్ మొత్తం చూపిస్తున్నాం. పోనీ అలా కామ్గా చూస్తాడా? అస్సలకి అటు పరిగెత్తను ఇటు పరిగెత్తను, మామూలుగా కాదు. అది చూడండి, ఎక్కుతా ఉన్నాడు పైకి, భుజం మీదకి ఎక్కి నించున్నాడు హాయిగా. అప్పుడు కూడా ఏమన్నా కామ్గా ఉంటాడా? చూడండి, అటు చూడను ఇటు చూడను, ఏందో గాల్లో బర్డ్ అనుకుంటున్నాడు తను అసలు. ఎంత బాగా చూస్తున్నాడో చూడండి. ఫైనల్గా కాసేపు మొత్తం చూసి ఇంకా బాక్స్లో మళ్ళీ పెట్టేశాం. ట్రైన్ వచ్చే టైం అయింది, కామ్గా రెస్ట్ తీసుకో అని. అస్సలు ఉండడే. నేను ఎందుకు ఉంటానని చెప్పి ఒక జంప్ చేసి మళ్ళీ బయటకు వస్తున్నాడు. ఇంకా ట్రైన్ టైం అవుతుందిలే అని చెప్పి ఫైనల్గా బాక్స్ క్లోజ్ చేసాం. ట్రైన్ ఎక్కిన తర్వాత ఉంటుంది అసలు మామూలుగా కాల్ చేయాల. ఇదిగోండి, బయటికి తీయడమే లేటు. చూడండి ఎలా పరిగెడుతున్నాడో. అస్సలు టర్టిల్ ఇంత యాక్టివ్గా ఉంటుందా అని మాకైతే నిజంగా తెలీదు. అంటే ఇప్పుడు అలవాటు అయిపోయిందిలేండి ట్రైన్ జర్నీ. వాడికి అలవాటు అయిపోయింది, మాకు అలవాటు అయిపోయింది. ఆటోలో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, అసలు బయటికి ఎక్కడన్నా వెళ్తున్నా అంటే చిన్నపిల్లాడే. ఇంకా మన ఇంట్లో చిన్నపిల్లలు ఎలా గొడవ చేస్తారో, ఎవరన్నా బయటకు వెళ్తుంటే డాడీ నేను బైక్ మీద వస్తాను, కాసేపు ఒక రైడ్ తీసుకొని వెళ్ళవా, ఇంతే సేమ్. మేము ఎవరి చుట్టాలు ఇంటికన్నా వెళ్తున్నా సరే తను తీసుకొనే వెళ్తాం. ఇంకా ఊరు వెళ్తున్నాం అంటే కంపల్సరీ తీసుకెళ్తాం కదా. ఒక 2-3 డేస్ ఒక్కడనే ఎలా వదిలిపెట్టి వెళ్తాం? వాడికి ఫుడ్ ఏంది, వాటర్ చేంజ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. వాడు ఎలా ఉన్నాడో అని మాకు బెంగ, మమ్మల్ని చూడకుండా ఉండాలంటే వాడికి బెంగ. ఒక గంట బయటికి ఏదన్నా పని మీద వెళ్ళొచ్చామంటే ఎంత బెంగ పెట్టుకుంటున్నాడో వాడు. వచ్చి మీద ఎక్కి అలా చూస్తూ ఉంటాడు. ఆ కళ్ళు 100 మాటలు చెప్తాయి. నన్ను ఒక్కడనే ఇంట్లో వదిలేసి మీరు ఎందుకు వెళ్ళారు, నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదనో, మరి ఒక్కడనే భయపడ్డానో. ఆ కళ్ళు అయితే ఎన్ని మాటలు చెప్తాయో. ఒక గంట సేపు అలాగే కూర్చొని చూస్తూ ఉంటాడు. అందుకని బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఎవరింటికన్నా వెళ్ళాలన్నా వాడిని తీసుకొనే వెళ్తున్నాం. ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు వదిలిపెట్టి వెళ్ళలేం కదా. సరే, ఇప్పుడు బాక్స్ నుంచి తీసాం కదా బయటికి. ఇంకా ఒక చోట కూర్చుంటాడా? కూర్చోడు. ఆ బాక్స్లో నుంచి తీసిన ఒక 5 మినిట్స్ ఇలా రిలాక్స్ అవుతాడు. అట్మాస్ఫియర్ మొత్తం చూడాలి, విండోలో వ్యూ చూడాలి. ఆ తర్వాత స్టార్ట్ అయ్యిద్ది వాడి గేమ్. మినిమం జర్నీ అవర్స్ ఉంటాయి కదా, అంతసేపు ఇంత బుద్ధిమంతుడిలో కూర్చోడనమాట. ఒక చోట కూర్చుంటే సప్పు ఎందుకు అవుతాడు మరి? అస్సలు చిన్నపిల్లల కన్నా దారుణంగా ఆడుకుంటాడు. అదిగోండి, స్టార్ట్ అయింది వాడు రచ్చ. ఇంకా నా మీద నుంచి పక్కన సీట్లోకి, ఆ పైన సూట్ కేస్ మీదకి, అటు తర్వాత మా అమ్మ దగ్గరికి. పోనీ అమ్మ దగ్గర ఏమన్నా కామ్గా కూర్చుంటాడా అంటే గిరగిరగిరమని తిరుగుతాడు. తర్వాత మళ్ళీ నా దగ్గరకు వస్తాడు. మమ్మల్ని కామ్గా రిలాక్స్డ్గా అస్సలు ఉండనివ్వడు. అదిగోండి చూడండి, ఎదురుగా అమ్మమ్మ కనిపిస్తుంది కదా, నేను ఎందుకు ఉంటాడని చెప్పి వెళ్తున్నాడు. మా అమ్మేమో హాయిగా ట్యాబ్ చూసుకుంటుంది. ఫోన్ చూసుకొనిరా నన్ను అంటే, ఆహా నేనున్నాను కానీ నన్ను ఆడుకో అని చెప్పి దూకుతున్నాడు. చూడండి అసలు ఎలా లాంగ్ జంప్ చేస్తున్నాడు ఏందో. చూడండి, ఎక్కి కూర్చుంటాడు. చూడండి అసలు ఎంత ఫాస్ట్గా ఎక్కుతున్నాడు. అటు తిరుగును ఇటు తిరుగును. మా అమ్మ ఎంతసేపు పట్టుకునిద్ది, పక్కన ఆడుకోపో అని చెప్పి పక్కన వదిలేసిద్ది, సీట్ అంతా నీదే ఆడుకో అని చెప్పి. వాడు అక్కడన్నా కామ్గా ఉంటాడా? విండోలో నుంచి వ్యూ కనబడాలి హీరోకి. చూడండి, అటు జరగను ఇటు జరగను. చూడండి మళ్ళీ వస్తున్నాడు నా దగ్గరికి. చూడండి, అంతా వింతగా ఉంటుంది కదా వాడికి. ఎప్పుడు ఇంట్లో ఉండే పిల్లలు బయటికి రాగానే అల్లరి చేస్తారు కదా. చూడండి అసలు ఏం చేస్తాడో, ఒక చోటు ఉండడు, ఒక సెకండ్ కామ్గా ఉండడు, గోల చేసి పెడతాడు. ఏందో ఏమేం చేయాలనుకుంటున్నాడో, వాడి బ్రెయిన్లో ఏముందో కానీ అస్సలు కుదురుగా ఉండడు. చూడండి
కాసేపు గారాబం చేస్తే కామ్గా ఉంటాడని చేస్తున్నా నేను. ఏదో మాట వింటాడేమో, కామ్గా పడుకుంటాడేమో అని. మధ్య మధ్యలో ఎప్పుడైనా వాటర్ తాపిస్తే ఇష్టమైతే తాగుతాడు, లేదంటే బయలుదేరేటప్పుడే తాపిస్తాం కదా, ఇంకా మ్యాక్సిమం 2-3 అవర్స్కి అయితే అవసరం లేదు, తాగడు. ఇంటికి వచ్చిన తర్వాతే తాగుతాడు. చూడండి మా వాడి షెల్ చూడండి ఎంత బాగుందో అసలు. ఒక్కసారి కూడా మొత్తం క్లియర్గా అయిపోలేదు షెల్. చూడండి చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, వాడు పుట్టినప్పటి నుంచి అంతే ఉందన్నమాట. ఆ చిన్న డాట్స్ పక్కన ఆ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, వాడు గ్రో అవుతూ ఉంటే ఆ లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ చిన్న పైన లేయర్ ఉంది కదా, ఫస్ట్ టైం కూడా ఇంకా ఆ లేయర్ పోలేదు. కానీ వీడు అల్లరి మాత్రం ఓ పెద్ద 10 years బేబీలా చేస్తున్నాడు. ఇంకా అంత పెద్దోడైతే ఎలా తీసుకెళ్ళాలి వీడిని? అప్పుడు మాత్రం నేను తీసుకెళ్ళను అసలు. ఇంట్లో పడుండని చెప్పి పెద్ద టబ్లో వేసేసి వెళ్తాను. వీడి ఫుడ్ ఉంటుంది జర్నీ టైంలో వేయడానికి, అది పెడతాను, నేను మాత్రం తీసుకెళ్ళలేను. ఇప్పుడే ఈ రకాన గోల్ చేస్తున్నాడు, అప్పుడేం చేయాలి ఇంకా? చూడండి అసలు ఆ షెల్ చూడండి ఎంత హెల్దీగా ఉందో, ఎంత బాగున్నాడో మా బంగారు కొండ. చూడండి ఆ లైన్స్ తను పెరిగే కొద్దీ ఆ షెల్ పెరుగుతూ ఉంది కదా. వాడిని తీసుకొచ్చినప్పుడు చిన్న రూపాయి బిల్లు అంత ఉన్నాడు, ఇప్పుడు చూడండి పెరుగుతున్నాడు కదా బిడ్డ పాపం. కాసేపు కామ్గా పడుకోవచ్చుగా. చూడండి గ్రిప్ కోసం ఏం చేస్తున్నాడో చూడండి, వాడు కాలు కదిలిను చేతులు కదిలిను ఇదే పని. కాసేపు అన్నా ఊరుకోడు అసలు. మా అమ్మ ఎత్తుకోలేదని చెప్పి చూస్తూ ఉన్నాడు. కాసేపు నువ్వే ఎత్తుకోమా, నేను ఇంకెత్తుకోను అంటే అప్పుడు అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళి గారాలన్నీ పడతాడు బిడ్డ. చూడండి పక్కన వేసేసింది, నువ్వు తిరుగు నేను ఎత్తుకోను అని చెప్పి. ఇంకంతా నాదే రాజ్యం అని చెప్పి తిరుగుతూ ఉంటాడు చుట్టూ. చూడండి అంతా కొత్తగా ఉంటుంది కదా, అటు తిరుగును ఇటు తిరుగును ఇదే పని. ఎలా అయినా ఇంట్లో పెట్టి ఉండాలండి, పెట్స్ ఉంటేనే ఏదైనా ఆలోచించకుండా దాన్ని చూసుకొని సరిపోద్ది. నాకు అర్థమైంది ఇది. ఇంట్లో చిన్నపిల్లలు లేరే అనే బాధ ఉండదు. ఆడుకోవడానికి కానివ్వండి, మనల్ని పరిగెత్తడానికి కానివ్వండి, రోజు వీడిని వెతుక్కుంటే సరిపోతుంది, ఎక్సర్సైజ్ అయిపోతుంది. కాసేపు కనబడకపోతే వాడికి దాహం వేస్తుందేమో, వాడు ఎక్కడ పడుకున్నాడో, ఆకలేస్తుందేమో, ఇన్ని ఆలోచనలతో మా అమ్మ నన్ను వెతుకు అంటూ ఉంటుంది. వాడిని వెతుక్కొని వచ్చేసరికి ఎక్సర్సైజ్ అయిపోద్ది. ఇప్పుడన్నా కొంచెం పెద్దోడుగా పెరిగాడు, ఇంకా తీసుకొచ్చినప్పుడు రూపాయి బిల్లు అంతున్నాడు కదా, 1 గంట కనపడకపోతే ఇద్దరం కలిసి వెతుకుతా కూర్చునేవాళ్ళం. చిన్నోడు దాహం వేసిద్దేమో, వాడు చెప్పలేడు, నోరు తెరిచి అరుస్తాడా, ఏమన్నా నడిచేటప్పుడు సౌండ్ వచ్చిద్దా, ఏమీ ఉండదు. ఏ సోఫా కింద దూరాడో, ఏ మంచం కింద దూరాడో, ఎక్కడ దూరాడో అని చెప్పి వెతుకుతా కూర్చుంటాం. చూడండి అసలు ఏం తిరుగుతున్నాడో చూడండి. నా కొత్త ప్లేస్ కదా, కామ్గా ఉందామే అని లేదు. కింద పడతాడేమో అని భయం ఉందా వాడికి? ఉందిలేండి పాపం, అందుకే కిందకి జంప్ చేయడు, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు చూడండి. అయ్యో అయ్యో, ఎక్కడన్నా తాబేళ్ళు ఇంత అల్లరి చేస్తాయా? నేనైతే ఎప్పుడూ చూడలేదండి. చూడండి సీట్ మొత్తం తిరుగుతామని చెప్పి వెళ్తుంటే మా అమ్మల్లా, ఇంకెక్కడికి రా వచ్చేది, నీ ప్లేస్ ఇంతవరకే అని చెప్పి మళ్ళీ తీసి అటే వేస్తుంది. అయ్యో నాకైతే వీళ్ళిద్దరి గోల్ చూస్తే భలే నవ్వొచ్చుద్ది. నేనేమో పట్టుకొని పడుకోరా అంటాను, మా అమ్మేమో వదిలేసాను నీకు నచ్చినట్టు తిరుగు, నేను పట్టించుకోను అంటుంది. హాయిగా ట్యాబ్ మాత్రం చూస్తూ ఉంది, ఇంకేడికి పోతాడులే అని. ఫైనల్లీ తీసుకొని ఒళ్ళో వేసుకున్నా, పడుకుంటావా లేదా అని. కొంచెం డార్క్గా ఉంది కదా, నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాడు బిడ్డ. ఎంత వెలుతురున్నా సరే పైన కొంచెం క్లాత్ అలా వేసామనుకోండి, చీకటి అయిపోయింది పడుకోరా అని ఒక 5 minutes, మ్యాక్సిమం 2 minutes చాలు. లాలీజో అన్నామంటే జోలపాటికి పడుకుంటాడు. నిజంగా తాబేళ్ళు కూడా జోలపాటికి పడుకుంటాయంటే మీరు నమ్ముతారా? మా వాడు పడుకుంటాడు పైన, బొజ్జమ్మ అని చెప్పి అంటా ఉంటే చూసారా, ఇప్పటిదాకా రచ్చ చేసి ఫైనల్లీ పడుకున్నాడండి. ఎంత ముద్దుగున్నాడో మా బంగారు కొండ. ఇలా షెల్లో నుంచి నెక్ ఎంత బయటకు తీస్తే అంత హాయిగా పడుకుంటున్నాడు అని అర్థం. అలిసిపోయి చూడండి ఎంత బాగా పడుకుంటున్నాడో. చూడండి వ్యూ ఎంత బాగుందో.
క్లైమేట్ ఈరోజు చాలా బాగుంది. మా వాడు హాయిగా పడుకుంటున్నాడు, ఇంకింటికి వెళ్ళేదాకా లేవడు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.